హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగిందండి. 2-3 రోజుల్లోనే ఈవెంట్స్కి సంబంధించినటువంటి షెడ్యూల్ని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ముఖ్యమైన వార్త నిన్నటి రోజు కూడా రావడం జరిగింది. అలాగే ఈ రోజు కూడా రావడం అయితే జరిగింది. ఆ డీటెయిల్స్ ఏంటో తెలుసుకున్నాం. పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని, అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్, ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకున్న తర్వాత బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష పూర్తయిపోయి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. ఫలితాలను కూడా విడుదల చేశారు. ప్రిలిమ్స్ పరీక్షలో దాదాపు 95,208 మంది అభ్యర్థులు క్వాలిఫై కావడం అయితే జరిగింది. ఈ అభ్యర్థులకి ఈవెంట్స్ అయితే నిర్వహించాల్సిందే ఉంది. కోర్టు కేసుల కారణంగా ఈవెంట్స్ వాయిదా పడుతూ ఉన్నాయి. ఇంకా ఈ ఈవెంట్స్కి సంబంధించి కోర్టులో జరుగుతున్నటువంటి కేసులు త్వరలోనే పరిష్కారం అయ్యే పరిస్థితి ఉందని, మరొక 2-3 రోజుల్లోనే ఈవెంట్స్కి సంబంధించినటువంటి షెడ్యూల్ని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఒక న్యూస్ అయితే ఈనాడులో రావడం జరిగిందండి. ఈనాడు వెబ్సైట్లో రావడం జరిగింది. అలాగే నిన్నటి రోజు ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా రావడం జరిగింది. 2-3 రోజుల్లోనే కానిస్టేబుల్ ఈవెంట్స్ షెడ్యూల్ అనేసి రావడం అయితే జరిగిందనమాట. న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకొనున్న ఎన్డీఏ ప్రభుత్వం అనేసి ముఖ్యాంశాలతో ఈ న్యూస్ అయితే ఉంది. పూర్తి వివరాలను అయితే చూద్దాం ఫ్రెండ్స్. వైకాపా హయాంలో ప్రకటనలకే పరిమితమై ఆరంభంలోనే అర్ధాంతరంగా ఆగిపోయిన కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా చేపట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించి న్యాయస్థానాల్లో గతంలో కొన్ని కేసులు దాఖలై ఉన్నందున వాటిపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుని తదుపరి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది. గౌరవ డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు గారు, పోలీస్ నియామక మండలి చైర్మన్ పిహెచ్డి రామకృష్ణ గారు పలుమార్లు ఈ అంశంపై సమీక్షలు నిర్వహించారు. ఆగస్టు నెలాఖరులోగా నియామక ప్రక్రియ పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉంది అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉందండి. ఆగస్టు నెలాఖరు అంటే ప్రస్తుతం మరొక 2 రోజులు అయితే నెల అయితే పూర్తవుతుంది. అంటే 2-3 రోజుల్లోనే ఈ షెడ్యూల్ని కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ముఖ్యమైన సమాచారం నిన్నటి రోజు రావడం జరిగింది. ఈరోజు కూడా రావడం అయితే జరిగిందనమాట. ఫ్రెండ్స్, మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించినటువంటి కోర్స్ని ఇప్పుడే తీసుకొనేసి ప్రిపేర్ అవుతూ ఉండండి. ఇంకా షెడ్యూల్కి సంబంధించి అప్డేట్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను.